ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజాచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారం మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియోలో నేను మీకు తిరుమల వైకుంఠ ఏకాదశికి సంబంధించి పూర్తి సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ఏంటి పూర్తి సమాచారం అంటే, ఇక మనకు ఏ రోజు సంబంధించి దర్శన టికెట్స్ ఉన్నాయి. సో, శ్రీవాణి ట్రస్ట్ వాళ్ళు ఎప్పుడు బుక్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి దర్శనం ఉంటుంది, అదేవిధంగా డోనర్స్ సంబంధించి దర్శనాలు ఎక్కడి నుంచి ఉంటాయి, ఎప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నారు, అకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది, రూ. 300 దర్శన టికెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళకి అకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఫ్రీ లైన్లోకి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళాలి, సో లక్కీ డ్రా వచ్చిన వాళ్ళు ఎక్కడ రిపోర్ట్ చేయాలి, వీటికి సంబంధించి నేను ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి. మీరు ఇంకా లైక్ చేయకపోతే కనుక ఇప్పుడే ఒకసారి లైక్ చేయండి. ఈ వీడియో అందరికీ చేరితే చక్కగా అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సరైన సమాచారం తెలుసుకుని తిరుమల వెళ్తారండి. ఎందుకంటే చాలా వీడియోస్లో మీరు చూస్తూ ఉంటారు, ఫేక్ సమాచారం అంతా అక్కడే ఉంటుంది. సో మీరు అవి చూసి ఇబ్బంది పడకండి, క్లియర్గా చెప్తాను నేను, వినండి. ఓకేనండి. మనకు ఈ సంవత్సరం అనగా డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి రావడం జరిగింది. డిసెంబర్ 30వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉత్తర ద్వార దర్శనాలు అనేవి టీటీడీ వాళ్ళు కల్పించబోతున్నారు. వీటికి ఆల్రెడీ మనకు మొదటి 3 రోజులు సంబంధించి లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. లక్కీ డ్రా ద్వారా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మీరేమీ పేమెంట్ చేయని అవసరం లేదండి. ఫ్రీ టికెట్స్ మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకుని మీరు వెళ్ళిపోతే సరిపోతుందండి. ఇందులో మీకు ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఏ టైంకి రిపోర్ట్ చేయాలనేది టికెట్ పైన క్లియర్గా ఉంటుందండి. ఒకసారి టికెట్ చూడండి. టికెట్ పైన మీకు వైకుంఠ ద్వార దర్శనం అని రాసి ఉంటుంది. అదేవిధంగా అక్కడ మనకు టైం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడ రిపోర్ట్ చేయాలి అని ఉంటుంది. కొంతమందికి ఏటీజీహెచ్ ఇచ్చారు, కొంతమందికి శిలాతోరణం ఇచ్చారండి. సో శిలాతోరణం అయితే శిలాతోరణం దగ్గరే మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. మీకు టైం ఉంటుంది. ఆ టైంకి 2-3 గంటల ముందు వెళ్ళిన వాళ్ళు పంపిస్తారండి. టైం దాటిపోయి వెళ్ళిన కూడా మీకు ఇబ్బంది లేదు, మిమ్మల్ని పంపిస్తారు. టికెట్స్లో ఎంతమంది ఉన్నారో అంతమందేనండి. ఓకేనండి. ఈ టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఉండదు. మీరు ఆ డేట్ మారిపోయాక వేరే డేట్కి వెళ్ళడానికి ఉండదు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే పర్వాలేదండి. సాధారణంగా మనం టైప్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్ టైప్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా మేల్కి బదులు ఫిమేల్ పెడుతూ ఉంటాం. అటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. మీరు చక్కగా తీసుకుని వెళ్ళండి. ఆధార్ కార్డ్ నెంబర్ సరిగా ఉందో చూసుకోండి. ఆ టికెట్ ప్రింట్అవుట్ తీసుకోండి, ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళండి. మీతో పాటు చంటి పిల్లల్ని అంటే పేరెంట్స్ బుక్ చేసుకుని పిల్లల్ని తీసుకువెళ్ళాలంటే కనుక మీ పిల్లల ఏజ్ 12 సంవత్సరాల లోపు ఉండాలండి. వాళ్ళనైతే మీరు తీసుకువెళ్ళవచ్చు. ఇద్దరున్నా ముగ్గురున్నా ఇబ్బంది ఏమీ లేదు. కొంచెం పెద్ద పిల్లల్లా కనపడుతున్నారంటే కనుక మీరు ఆధార్ కార్డు తప్పకుండా తీసుకెళ్ళండి. చంటి పిల్లలు కూడా తీసుకెళ్ళడం ఉత్తమం అనమాట. ఓకేనండి. ఇక మనకు మిగిలిన తేదీలకు సంబంధించి అనగా ఇప్పుడు మొదటి 3 రోజులు అయిపోయిందండి. డిసెంబర్ 30, 31, 1 ఇక్కడ ఏవో అయిపోయాయి. సో ఇందులో మీకు ఫ్రీ లైన్ అనేది ఉండదండి. టికెట్ లేని వాళ్ళని పంపించరు దర్శనాలకి. మీరు కావాలనుకుంటే కొండపైకి వెళ్ళి అవన్నీ తిరగవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ అంటే టికెట్ లేకుండా కొండపైకి వెళ్ళనివ్వరు అనుకోకండి. కొండపైకి వెళ్ళనిస్తారండి, దర్శనానికి మాత్రం అలౌ చేయరు. దర్శన టికెట్లు ఉన్న వాళ్ళు మాత్రమే అలౌ చేస్తారు. సో మా పరిస్థితి ఏంటి, 3వ టికెట్ లక్కీ డ్రా రాలేదు, నెక్స్ట్ ఏముంటాయి మాకంటే కనుక రూ. 300 దర్శన టికెట్స్ అని ప్రత్యేకించి రిలీజ్ చేస్తున్నారండి. ఇవి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు గల టికెట్స్ రిలీజ్ చేస్తున్నారనమాట. ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, డిసెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారండి. మరి ఉదయం ఎవరికి రిలీజ్ చేస్తున్నారు, ఉదయం వచ్చేసి మనకు ఎవరైతే డోనర్స్ ఉంటారో ₹1,00,000 అంతకన్నా పైన కట్టిన వాళ్ళు డోనర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఏమిటి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు? శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అనమాట అండి. సో చాలా చోట్ల మనకు వెంకటేశ్వర దేవస్థానం వాళ్ళు అంటే టీటీడీ వాళ్ళు దేవస్థానం నిర్మిస్తుంటారు కదండి. ఆ దేవస్థాన నిర్మాణ నిమిత్తము ఎవరైతే ₹10,000 డొనేట్ చేస్తారో వాళ్లకు బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారనమాట అండి. అది మనకు శ్రీవాణి ట్రస్ట్ యొక్క అసలైన అర్థం. ₹10,000 మీరు డొనేట్ చేస్తే ఆలయాల నిర్మాణ నిమిత్తం అందుకు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ స్వామివారి దర్శనానికి పంపిస్తున్నారు. సో అది ₹10,000, బ్రేక్ దర్శన టికెట్ ₹500, మొత్తం ₹10,500 అవుతుందండి. ఈ టికెట్స్ మనకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. మనకు గుర్తుపెట్టుకోండి, ఈ టికెట్స్ ఇప్పుడు వైకుంఠ ఏకాదశి సంబంధించి ఎవరైతే బుక్ చేసుకుంటారో మీకు సాధారణంగా ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ వాళ్ళకి మొదటి గడప వరకు వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందండి. కానీ ఈ సమయంలో మీకు ఉండదండి, అందరిలానే దర్శనం చేసుకోవాలి. ఇంకొకటి, సాధారణంగా శ్రీవాణి ట్రస్ట్ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి పోస్ట్ పోన్ చేసుకోవడం కూడా అవకాశం ఇచ్చారండి.
ఒకవేళ ఏదన్నా కారణం చేత మనం వెళ్ళకపోతున్నాం అనుకోండి, ఒక 10 డేస్ ముందు మీరు పోస్ట్‌పోన్ చేసుకోవచ్చండి. కానీ ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు, ఈ 8 రోజులకి బుక్ చేసుకున్న వాళ్ళకి పోస్ట్‌పోన్ చేసుకోవడానికి అవకాశం ఉండదండి. లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా ఇవ్వరండి. సో, మీరు గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే, ఒకటి పోస్ట్‌పోన్ చేసుకోవడానికి ఉండదు. రెండోదేంటి మొదటి గర్భ దర్శనం ఉండదు. సో, ఆ 2 మీరు ఫిక్స్ అయ్యి వెళ్దారనుకుంటేనే వెళ్ళండి. లేదండి మా ఉత్తర గర్భ దర్శనమే కావాలి మాకు అనుకుంటే గనక, మీకు ఆల్రెడీ ఫిబ్రవరి నెల వరకు టికెట్స్ అయిపోయాయి. ఈలోపే వెళ్ళాలని గనుక ఆఫ్‌లైన్‌లో టికెట్స్ ఉంటాయండి. సో, ఆఫ్‌లైన్‌లో మీరు తీసుకోవచ్చు. మీరు ఈ పండుగ దాటిన తర్వాత వెళ్తే గనుక కొంచెం ఖాళీగా ఉంటుంది కాబట్టి తిరుమల, మీరు అప్పుడు చక్కగా చేసుకోవచ్చండి. ఇక రెండో విషయం, డోనర్స్ కోటా మనకు డిసెంబర్ 30, 31 అదేవిధంగా మొత్తం అన్ని రోజులు 10 రోజులకు సంబంధించిన కోటాను రిలీజ్ చేస్తూ ఉన్నారండి. మీరు ఏ డేట్‌కి వెళ్తే ఆ డేట్ బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, ఈ టికెట్స్ కౌంట్ అంటే తగ్గించారనమాట. ఒకరోజు మొదటి 2, 3 రోజులు 1000 ఇస్తాము. తర్వాత ఇంకో 2000 పెంచుతాము అలా ఇచ్చారు. మొత్తం టికెట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారండి. మీకు కావాల్సిన డేట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, అకామిడేషన్ కూడా ఇస్తారండి. శ్రీవాణి ట్రస్ట్ వాళ్ళకి, వీళ్ళకి కూడా అకామిడేషన్ అనేది ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, సింగిల్‌గా బుక్ చేసుకున్న వాళ్ళకి అకామిడేషన్ అనేది ఉండదండి. శ్రీవాణి ట్రస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఫ్రీ దర్శన గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటా కోసం కూడా నేను చెప్పడం జరిగిందండి. ఇక 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు గల దర్శన టికెట్లు అనగా రూ. 300 దర్శన టికెట్లు మనకు డిసెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తున్నారనమాట. సో, మీరు ఆల్రెడీ ఫ్రీ దర్శనంకి సెలెక్ట్ అయ్యి ఉంటే గనుక ఈ టికెట్స్ బుక్ కావండి. ఒకవేళ మీరు చేసుకోవాలి అనుకుంటే, ఒకవేళ అవుతుందేమో అనుకుంటే గనుక మీరు ట్రై చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మీరేం చేస్తారంటే, మిగిలిన వాళ్ళతో కలిపి మీరు బుక్ చేయకండి. అంటే ఉదాహరణకి నేను సెలెక్ట్ అయ్యాను. మా ఫ్రెండ్స్ ఎవరో వెళ్దారనుకుంటున్నారు ఓ ముగ్గురు. వాళ్ళు నన్ను కూడా రమ్మన్నారు. నా పేరు కూడా వాళ్ళకిచ్చేసి 4 టికెట్లు బుక్ చేద్దామని చూసారనుకోండి, మీతో పాటు మిగిలిన వాళ్ళకి కూడా బుక్ అవ్వండి. సో, కాబట్టి ఏం చేస్తారంటే, మీ టికెట్ ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు వేరేగా ట్రై చేసుకోండి. ఆ ముగ్గురిని వేరేగా చేసుకోమనండి. సో, వాళ్ళకవుతుంది. ఒకవేళ మీకు అయిందనుకోండి, మీరు ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు. ఓకేనా? అంతే తప్ప వాళ్ళతో కలిపి మీరు బుక్ చేసే ప్రయత్నం చేయకండి. ఇక రెండవది, ఈ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకునే విషయం అంటే, పదే పదే సార్లు నేను చెప్తూ ఉన్నానండి. మీరు నైట్ టైమ్ స్లాట్స్ మీరు ట్రై చేయండి. అవి కొంచెం త్వరగా బుక్ అవుతాయి. ముందుగానే మీ వివరాలన్నీ నోట్‌ప్యాడ్‌లో రాసి పెట్టుకోండి ల్యాప్‌టాప్‌లో చేసుకునేవాళ్ళు. ముఖ్యంగా ఏమడుగుతారంటే కనుక, ఫస్ట్ కాలమ్‌లో మనకి మెయిల్ ఐడీ, అదేవిధంగా సిటీ ఏంటి, కంట్రీ, స్టేటు, పిన్ కోడ్ ఇవి ఇస్తారు. ఇవి రాసి పెట్టుకోండి. తర్వాత పేరు, వయసు, ఆధార్ కార్డ్ నెంబరు ఈ 3నండి. సో, వయసు అంటే 37, 36, 20, 12 ఇవ్వండి. సాధారణంగా ఆధార్‌లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మరలా మీరప్పుడు ఎంత ఉందని చెప్పేసి కాలిక్యులేటర్ ఓపెన్ చేసి, మీరు తీసేసి లెక్కెట్టుకోవడానికి టైం ఉండదనమాట. సో, ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. నైట్ టైమ్ స్లాట్‌లో ట్రై చేయండి. ఏ స్లాట్ వచ్చినా పర్వాలేదండి. ఆ రోజు ఎప్పుడెళ్ళినా మీరు పంపిస్తారు, ఇబ్బంది ఉండదు. రోజు మారిపోకుండా మనం వెళ్ళాలనమాట. మధ్యాహ్నం 2 గంటల స్లాట్ బుక్ చేసుకున్నాం అనుకోండి మనం, మీరు నైట్ టైమ్ వెళ్ళినా పంపిస్తారండి. సో, అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఇప్పుడు ట్రై చేస్తుంటారు కదా! కొంతమందికి 2 గంటల స్లాట్ బుక్ అవుతుంది. కొంతమందికి 6 గంటల స్లాట్ బుక్ అవుతుంది. కొంతమందికి 8 గంటల స్లాట్ బుక్ అవుతుంది. సార్ మేమందరం కలిసి వెళ్దాం అనుకుంటున్నామండి అంటారు. అప్పుడు ఏం చేయాలంటే, మీరు 6 గంటల స్లాట్‌కి మీరందరూ కలిసి వెళ్ళిపోవచ్చు. ఈ 2 గంటల స్లాట్ అయిన కూడా 6 గంటలకి వెళ్ళొచ్చండి. సో, 2 గంటలు అటు ఇటు అయినా ఇబ్బంది ఏమి ఉండదు. అక్కడ మిమ్మల్ని పంపిస్తారండి. సో, నేమ్స్ షార్ట్‌కట్‌లో టైప్ చేసే ప్రయత్నం చేయండి. పూర్తి పేరు టైప్ చేయకండి. ఇప్పుడు ఏ రాజా చంద్ర ఉందనుకోండి, ఏఆర్ చంద్ర అని రాసేసినా సరిపోతుందండి. మీరు మొత్తం సర్‌నేమ్‌తో సహా టైప్ చేస్తూ కూర్చుంటే గనుక టైం అయిపోతుంది. ఒకవేళ మీరు ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు ఏమవుద్దంటే, ఆహ్, సాధారణంగా ఏమొస్తుందంటే, బుక్ అనదర్ స్లాట్ అని వస్తుందనమాట. సో, వేరే స్లాట్ ఏదో బుక్ చేశారు. సో, మొత్తానికి అంతా తిరిగి పెండింగ్ అని వచ్చి చివరికి ఫెయిల్డ్ అని వచ్చింది. ఇప్పుడు మన డౌట్ ఏమొస్తుందంటే, అమౌంట్ ఏమైపోయిందండి అని. ఈ అమౌంట్ కట్ అయిపోతుందండి మీ దగ్గర. కట్ అయిపోయిన తర్వాత ఒక 1 డే లోపు మాక్సిమం 48 అవర్స్ లోపే మీకు ఈ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుందండి. మీరేమీ కంగారు పడనవసరం అవసరం లేదు. ప్రస్తుతానికి రూ. 300 టికెట్ వాళ్ళు ఎవరికీ కూడా అకామిడేషన్ అనేది రిలీజ్ చేయడం లేదండి. మీరు కొండపైకి వెళ్ళి సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎవరు ముందుగా వెళ్తే గనుక వాళ్ళకి ఇస్తారనమాట అండి. ఒకవేళ అకామిడేషన్ మనకి మొన్న ఎవరికి ఇప్పుడు లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇచ్చారండి. అది అక్కడ ఇచ్చి కింద తిరుపతి ఓపెన్ చేసిందనమాట. మీరు బుకింగ్ లిస్ట్‌లోకి వెళ్తే బుక్ అకామిడేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే గనుక అక్కడ మీకు తిరుమల, తిరుపతి 2 చూపిస్తాయి. లక్కోళ్ళు ఒకవేళ తిరుమల కనుక చూపిస్తే మీరు తిరుమల బుక్ చేసుకుందురు గానీ, ఇప్పుడు చూపించదు. తిరుపతి చూపిస్తుంది. మీకు నైట్ టైమ్ స్లాట్ వచ్చిందనుకోండి, ఉదయాన్నే మీరు
దిగి ఇక్కడ ప్రెస్ అప్ అయిపోయి అప్పుడు పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తిరుపతి బుక్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. శ్రీనివాసం కానీ, విష్ణునివాసం కానీ అక్కడ మీకు చూపిస్తే కనుక ఏదో ఒకటి బుక్ చేసుకోండి. తలకోన అవన్నీ బుక్ చేయకండి. తలకోన దూరంగా ఉంటుందండి. ఇక ఫ్రీ దర్శన్ లైన్ చెప్తున్నాం కదండి. మొదటి 3 రోజులు ఫ్రీ లైన్లు ఉండదండి. నెక్స్ట్ నుంచి ఫ్రీ లైన్ ఉంటుంది. మీకు టికెట్ ఉన్నా లేకపోయినా మీరు 2వ తారీఖు నుంచి కొండపైకి వెళ్ళి డైరెక్ట్గా లైన్లో నిలబడిపోవడమేనండి. కింద అయితే టికెట్స్ ఇవ్వడం లేదండి. కింద టికెట్స్ ఇవ్వరు. ఆ 10 రోజులు కూడా కింద ఎటువంటిది ఉండదు. డైరెక్ట్గా మీరు బస్సు ఎక్కేసి పైకి వెళ్ళిపోవడము, లేదా మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళిపోవడం తప్ప టోకెన్స్ అన్నవి ఏమి ఉండవండి. మొదటి 3 రోజులు మాత్రం వెళ్ళే ప్రయత్నం చేయకండి. తర్వాత నుంచి వెళ్ళండి. 2 నుంచి 8 తారీఖు వరకు వెళ్ళండి. ఇబ్బంది ఏమీ లేదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మెసేజ్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.